హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ పేరు భార్య కోసం ప్రపంచాన్నే ఎదిరించిన భర్త. ప్రేమ అనేది కేవలం మాటల్లో చెప్పుకునే బంధం కాదు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, అందరూ దూరమైనప్పుడు కూడా చేయి వదలకుండా నిలబడే నమ్మకమే నిజమైన ప్రేమ. ఒక భర్త తన భార్య కోసం ఎంతటి త్యాగమైనా చేయగలడని నిరూపించిన ఒక హృదయాన్ని కదిలించే కథ ఇది. రాజేష్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మంచి జీతం, సొంత ఇల్లు, కారు, సమాజంలో గౌరవం. అతనికి జీవితంలో ఏ లోటు లేదు. కానీ అతని గొప్పతనం డబ్బులో కాదు, మనసులో ఉండేది. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుండేవాడు. తల్లిదండ్రులను ఎంతో గౌరవించేవాడు. కుటుంబం అంటే ప్రాణమని నమ్మేవాడు. అతని తండ్రి రాఘవయ్య ఒక పెద్ద వ్యాపారవేత్త. తల్లి కమలమ్మ కూడా సమాజంలో మంచి పేరున్న కుటుంబానికి చెందినది. తమ కొడుకును మరింత ధనిక కుటుంబంలో పెళ్లి చేసి కోట్ల రూపాయల ఆస్తి తమ ఇంటికి రావాలని వారు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నారు. రాజేష్ మాత్రం జీవిత భాగస్వామిలో డబ్బు కాదు, మనసు ఉండాలని నమ్మేవాడు. మాధవి ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచర్. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి సరోజమ్మ కష్టపడి పెంచింది. డబ్బు ఎక్కువ లేకపోయినా సంస్కారం, గౌరవం, ప్రేమ, మానవత్వం మాత్రం పుష్కలంగా ఉన్నాయి. స్కూల్లో పేద పిల్లలకు తన జీతంతో పుస్తకాలు కొనిపెట్టేది. ఆకలితో వచ్చే పిల్లలకు తన భోజనం పంచేది. ఎవరైనా కష్టంలో ఉంటే ముందుగా సహాయం చేసేది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి అమ్మాయి ప్రతి ఇంటికి కోడలిగా రావాలి అనుకునేవారు. కానీ మాధవి మాత్రం తన తల్లి తప్ప జీవితంలో ఇంకెవరూ ముఖ్యమని ఎప్పుడూ అనుకోలేదు. ఒకరోజు భారీ వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై ఒక చిన్నారి ప్రమాదానికి గురైంది. అక్కడున్నవాళ్లు వీడియోలు తీస్తూ నిలబడ్డారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో ఆఫీస్ నుంచి వస్తున్న రాజేష్ తన కారును ఆపి పరుగెత్తాడు. మరోవైపు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న మాధవి కూడా అదే చిన్నారి దగ్గరకు చేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ బాలుణ్ణి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రి కారిడార్లో మొదటిసారి మాట్లాడుకున్నారు. ఆ రోజు మొదలైన పరిచయం తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. మానవత్వం, కుటుంబ విలువలు, జీవితంపై ఒకే రకమైన ఆలోచనలు ఉండటంతో వారి స్నేహం ప్రేమగా మారింది. కొన్ని నెలల తర్వాత రాజేష్ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు. ఆ మాట విన్న రాఘవయ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఒక ప్రభుత్వ టీచరా? ఆమె దగ్గర ఎంత ఆస్తి ఉంది? మన స్థాయికి సరిపోతుందా అని ప్రశ్నించాడు. కమలమ్మ కూడా భర్త మాటకే మద్దతిచ్చింది. నీకోసం కోట్ల ఆస్తి ఉన్న సంబంధాలు వస్తున్నాయి, ఎందుకిలా చేస్తున్నావు అని అడిగింది. రాజేష్ ప్రశాంతంగా, నాకు కోట్ల రూపాయలు అవసరం లేదు, జీవితాంతం నన్ను అర్థం చేసుకునే భార్య కావాలి, మాధవి అలాంటి అమ్మాయి అని చెప్పాడు. కానీ ఆ మాటలు వాళ్ల కోపాన్ని మరింత పెంచాయి. కొన్ని రోజుల తర్వాత మాధవి, ఆమె తల్లి సరోజమ్మలను రాజేష్ ఇంటికి పిలిచారు. వారు ఎంతో గౌరవంగా వెళ్ళినా అక్కడ అవమానమే ఎదురైంది. మా ఇంటి కోడలు కావాలంటే డబ్బు, హోదా ఉండాలి, మంచి మనసుతో మాత్రమే ఇల్లు నడవదు అని కమలమ్మ అందరి ముందు చెప్పింది. సరోజమ్మ తలదించుకుని నిలబడిపోయింది. మాధవి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ సంఘటన రాజేష్ హృదయాన్ని ముక్కలు చేసింది. అదే రాత్రి తల్లిదండ్రుల ముందే నిలబడి, నన్ను మీరు పెంచారు, మీ మీద గౌరవం ఎప్పటికీ ఉంటుంది. కానీ నేను ప్రేమించిన అమ్మాయిని డబ్బుతో కొల్చే నిర్ణయాన్ని అంగీకరించను. నేను మాధవినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. వెంటనే రాఘవయ్య కోపంతో, అయితే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, ఇప్పుడే బయటకు వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. రాజేష్ నిశ్శబ్దంగా తన తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేశాడు. మీ ఆశీర్వాదం నాకెప్పటికీ కావాలి, కానీ అన్యాయం చేసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేను అని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. మరుసటి రోజు ఒక చిన్న దేవాలయంలో మాధవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి పెద్ద హంగామా ఏమీ లేదు. ఇద్దరి మనసులు, ఇద్దరి తల్లుల ఆశీర్వాదం మాత్రమే ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత ఇద్దరూ అద్దెకు ఒక చిన్న ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెద్ద ఇల్లు లేకపోయినా, ఖరీదైన ఫర్నిచర్ లేకపోయినా, ప్రతి ఉదయం ఒకరి ముఖం చూసి మరొకరు నవ్వుకోవడం వారికి గొప్ప ఆనందంగా అనిపించేది. రాజేష్ ఉదయం టీ చేసి మాధవిని నిద్రలేపేవాడు. మాధవి అతనికి భోజనం పెట్టి పంపేది. వారిద్దరి మధ్య ప్రేమ రోజురోజుకు మరింత బలపడింది. 1 సంవత్సరం చాలా సంతోషంగా గడిచింది. కానీ ఒకరోజు మాధవి స్కూల్లో బోధిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎన్నో పరీక్షల తర్వాత డాక్టర్ రాజేష్ను తన గదిలోకి పిలిచాడు. మీ భార్యకు తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధి ఉంది, వెంటనే చికిత్స ప్రారంభించాలి, ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పాడు. ఆ మాట విన్న క్షణం రాజేష్ కాళ్ల కింద నేల జారిపోయినట్టయింది. కానీ మాధవి ముందు మాత్రం నవ్వుతూ, ఏమీ కాదు, చిన్న సమస్య మాత్రమే, నువ్వు త్వరగా కోలుకుంటావు అని ధైర్యం చెప్పాడు. చికిత్స ప్రారంభమైన తర్వాత లక్షల రూపాయలు ఖర్చవడం మొదలైంది. రాజేష్ తన పొదుపు మొత్తం ఖర్చు చేశాడు. కారు అమ్మేశాడు.
తనకు ఎంతో ఇష్టమైన తండ్రి బహుమతిగా ఇచ్చిన ఖరీదైన గడియారాన్ని కూడా అమ్మేశాడు. అయినా డబ్బు సరిపోలేదు. బ్యాంక్ లోన్ కోసం తిరిగాడు. స్నేహితుల సహాయం కోరాడు. పగలు ఉద్యోగం, రాత్రి ఫ్రీలాన్స్ పనిచేస్తూ నిద్ర లేకుండా శ్రమించేవాడు. అయినా ఒక్కరోజు కూడా మాధవి ముందు తన బాధను చూపించలేదు. ప్రతి ఉదయం ఆస్పత్రికి వెళ్ళి ఆమెకు నవ్వుతూ అల్పాహారం తినిపించి, "నువ్వు నవ్వితేనే నాకు ధైర్యం వస్తుంది" అని చెప్పేవాడు. మాధవి మాత్రం తన భర్త కళ్ల కింద పెరుగుతున్న నల్లటి వలయాలను చూసి అతను ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేది. ఒక సాయంత్రం డాక్టర్ రాజేష్ను అత్యవసరంగా పిలిచాడు. ఇప్పటివరకు ఇచ్చిన చికిత్స సరిపోవడం లేదు. వెంటనే ఒక ప్రత్యేక శస్త్రచికిత్స చేయాలి. ఆలస్యం చేసే అవకాశం లేదు. ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఈ ఆపరేషన్ ఆమె ప్రాణాలను కాపాడే చివరి ఆశ. రాజేష్ చేతిలో ఉన్న ఫైల్ ఒక్కసారిగా జారిపోయింది. అతని జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. రాజేష్ చేతిలో ఉన్న ఫైల్ నేలపై పడిపోయింది. డాక్టర్ చెప్పిన మొత్తం అతని ఊహకు కూడా అందని స్థాయిలో ఉంది. ఇప్పటి వరకు తన దగ్గరున్న పొదుపు మొత్తం ఖర్చు చేశాడు. కారు అమ్మేశాడు, బంగారం అమ్మేశాడు, బ్యాంక్ లోన్లు తీసుకున్నాడు. అయినా ఇప్పుడు అవసరమైన డబ్బు అతని దగ్గర లేదు. కొద్దిసేపు కుర్చీలో కూర్చుని తలను చేతుల్లో పెట్టుకున్నాడు. కానీ వెంటనే తన మనసును గట్టిగా చేసుకున్నాడు. డబ్బు లేకపోవచ్చు, కానీ ఆశ మాత్రం పోకూడదు అని తనలో తాను చెప్పుకున్నాడు. ఆస్పత్రి గది బయట నిలబడి ఉన్న మాధవి తల్లిని చూసి చిరునవ్వు నవ్వాడు. తన బాధను ఆమెకు కూడా తెలియనివ్వలేదు. ఆ రాత్రంతా రాజేష్ నగరమంతా తిరిగాడు. తనకు తెలిసిన ప్రతి స్నేహితుడికి ఫోన్ చేశాడు. పాత సహోద్యోగులను కలిశాడు. ఒకప్పుడు తాను సహాయం చేసిన వారిని కూడా ఆశ్రయించాడు. కొందరు చేతనైనంత సహాయం చేశారు. మరికొందరు సానుభూతి మాత్రమే చూపించారు. ఇంకొందరు, "ఇంత డబ్బు ఖర్చు చేసినా గ్యారంటీ ఏముంది?" అని అడిగారు. ఆ మాటలు విన్న ప్రతిసారి అతని గుండె ముక్కలవుతున్నా ఎవరికీ కోపం చూపించలేదు. ఉదయం అయ్యేసరికి అతను అలసిపోయి ఆస్పత్రి కారిడార్లో కూర్చున్నాడు. అప్పుడే మాధవి తన చేతిని అతని చేతిపై పెట్టి, "నువ్వు రాత్రంతా నిద్రపోలేదా?" అని అడిగింది. రాజేష్ వెంటనే నవ్వుతూ, "కొంచెం పనుందంతే" అని అబద్ధం చెప్పాడు. కానీ ఆమెకు అతని కళ్లలోని అలసట అన్నీ చెప్పేసింది. కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి చివరి హెచ్చరిక వచ్చింది. 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని డాక్టర్లు స్పష్టంగా చెప్పారు. రాజేష్ నేరుగా తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఎన్నో నెలల తర్వాత ఆ ఇంటి గడప దాటుతున్నప్పుడు అతని మనసులో వేల జ్ఞాపకాలు మెదిలాయి. తండ్రి హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నారు. రాజేష్ నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి, "నాన్న, నాకు మీ సహాయం కావాలి" అని అన్నాడు. రాఘవయ్య పేపర్ పక్కన పెట్టి చల్లగా చూసి, "నువ్వు తీసుకున్న నిర్ణయానికి నువ్వే బాధ్యత. ఇప్పుడెందుకొచ్చావు?" అని అడిగాడు. రాజేష్ చేతులు జోడించి, "నా కోసం కాదు నాన్న, మాధవి ప్రాణాల కోసం. ఆపరేషన్కు డబ్బు కావాలి. మీరు అప్పుగా ఇచ్చినా సరే నేను జీవితాంతం కష్టపడి తిరిగి చెల్లిస్తాను" అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న కమలమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ రాఘవయ్య మనసు ఇంకా కఠినంగానే ఉంది. "ఆ అమ్మాయి కోసం నన్ను ఎదిరించావు. ఇప్పుడు అదే అమ్మాయి కోసం నా దగ్గరికి వచ్చావా? నేను ₹1 కూడా ఇవ్వను" అని గట్టిగా చెప్పాడు. రాజేష్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినా తల వంచలేదు. "సరే నాన్న, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను" అని చెప్పి నిశ్శబ్దంగా బయటకొచ్చేశాడు. ఆ దృశ్యం కమలమ్మను లోలోపల కలిచివేసింది. కొడుకు వెళ్తుండగా పిలవాలనిపించింది. కానీ భర్త ఎదుట మాట మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయింది. ఆ రోజు సాయంత్రం కమలమ్మ తన గదిలోని లాకర్ తెరిచింది. పెళ్లి సమయంలో తల్లిదండ్రులిచ్చిన బంగారు ఆభరణాలన్నింటినీ బయటకు తీసింది. వాటిని ఒక సంచిలో పెట్టుకుని ఎవరికీ చెప్పకుండా రాజేష్ ఇంటికి వెళ్ళింది. తలుపు తీసిన రాజేష్ తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు. కమలమ్మ సంచిని అతని చేతిలో పెట్టి, "ఇవి అమ్మేయ్ బాబూ, కోడల్ని కాపాడుకో. నేను తల్లిని, నా కొడుకు బాధను చూడలేను. నాన్నకు ఈ విషయం తెలియకూడదు" అని ఏడ్చింది. రాజేష్ వెంటనే ఆ సంచిని తిరిగి ఆమె చేతిలో పెట్టాడు. "అమ్మా, నీ ప్రేమే నాకు చాలింది. నీ ఆభరణాలు నేను తీసుకోను" అన్నాడు. కమలమ్మ అతని తల నిమురుతూ, "తల్లి ఇచ్చేది ఎప్పుడూ అప్పు కాదు బాబూ, ఆశీర్వాదం" అని చెప్పింది. ఆ మాటలు విన్న రాజేష్ కన్నీళ్లు ఆపుకోలేక తల్లి ఒడిలో చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఆ ఆభరణాలు అమ్మడంతో పాటు స్నేహితులు ఇచ్చిన సహాయం కూడా కలిపి చివరకు ఆపరేషన్కు అవసరమైన మొత్తం సిద్ధమైంది. మరుసటి ఉదయం మాధవిని ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. స్ట్రెచర్పై పడుకున్న మాధవి రాజేష్ చేతిని గట్టిగా పట్టుకుని, "నేను తిరిగి వస్తానో లేదో తెలియదు, కానీ నువ్వు నాకిచ్చిన ప్రేమకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను" అని బలహీనంగా అంది. వెంటనే రాజేష్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, "నువ్వు తిరిగి వస్తావు. మనం ఇంకా కలిసి చాలా సంవత్సరాలు జీవించాలి. దేవుడు కూడా మనిద్దరినీ విడదీయలేడు" అని ధైర్యం చెప్పాడు.
ఆపరేషన్ 6 గంటల పాటు సాగింది. ఆ 6 గంటలు రాజేష్ జీవితంలోనే అత్యంత కఠినమైన సమయం. ఆస్పత్రి కారిడార్లో కూర్చుని ప్రతి నిమిషం దేవుణ్ణి ప్రార్థించాడు. కొంతసేపటికి అక్కడికి కమలమ్మ కూడా వచ్చింది. కొడుకు పక్కన కూర్చుని మౌనంగా జపం చేయడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత ఆశ్చర్యకరంగా రాఘవయ్య కూడా ఆస్పత్రికి వచ్చాడు. కమలమ్మ ఇంట్లో లేనందుకు వెతుకుతూ వచ్చిన అతనికి నిజం తెలిసిపోయింది. దూరంగా నిలబడి కొడుకు ముఖాన్ని చూశాడు. అలసటతో, నిద్రలేక, ఎన్నో రోజులుగా సరిగా తినక కృశించిన రాజేష్ను చూసి అతని గుండెలో మొదటిసారి పశ్చాత్తాపం మొదలైంది. ఇంత ప్రేమించగలిగే మనిషిని నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను అనే ప్రశ్న అతన్ని లోపల నుంచి కదిలించింది. కొద్దిసేపటి తర్వాత ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుంది. డాక్టర్ బయటకొచ్చాడు. రాజేష్ ఒక్కసారిగా లేచి, డాక్టర్, నా భార్య ఎలా ఉంది అని ఆత్రంగా అడిగాడు. డాక్టర్ చిరునవ్వు నవ్వుతూ, ఆపరేషన్ విజయవంతమైంది, ప్రమాదం దాటిపోయింది, ఇంకా కొద్ది రోజుల చికిత్స అవసరం, కానీ ఇప్పుడు ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు అని చెప్పాడు. ఆ మాట విన్న క్షణంలో రాజేష్ ఆనందంతో ఏడ్చేశాడు. కమలమ్మ దేవుడికి చేతులు జోడించింది. రాఘవయ్య నెమ్మదిగా తన కొడుకు దగ్గరకు వచ్చి అతని భుజంపై చేయి వేసి, నన్ను క్షమించు బాబూ, నేను ఆస్తిని చూశాను, నువ్వు మనసును చూశావు, నిజంగా గెలిచింది నువ్వే అని కన్నీళ్లతో అన్నాడు. రాజేష్ వెంటనే తండ్రిని హత్తుకున్నాడు. కొన్ని వారాల తర్వాత మాధవి పూర్తిగా కోలుకుని ఇంటికొచ్చింది. రాఘవయ్య స్వయంగా ఆమెకు హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాడు. ఇప్పట్నుంచి నువ్వు మా కోడలు కాదు, మా కూతురు అని చెప్పాడు. ఆ మాట విన్న మాధవి కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. ఆ రోజు రాజేష్ ఒక విషయం అందరికీ చెప్పాడు. భార్యను ప్రేమించడం అంటే ఆమె నవ్వినప్పుడు మాత్రమే పక్కన ఉండడం కాదు, ఆమె జీవితంలో చీకటి వచ్చినప్పుడు ఆమెకు వెలుగుగా నిలబడడం. ప్రపంచం మొత్తం ఎదురు వచ్చినా చేయి వదలకుండా నిలబడటమే నిజమైన ప్రేమ. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో గౌరవం కనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఒక భర్త తన భార్యను మాత్రమే కాదు, ప్రేమ అనే పదానికి ఉన్న అసలైన అర్థాన్ని కూడా గెలిపించాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ కథలోని సందేశం హృదయాన్ని తాకి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో హృదయాన్ని కదిలించే తెలుగు కథలు వినాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు మరింత మంచి కథలు తీసుకురావడానికి ప్రేరణ. చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. నమస్కారం.